హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మను. మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. సో ఇది వచ్చేసి మన ఛానల్లో ఫస్ట్ వీడియో. సో దీని అయితే మీరందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మోటోరోలా G85. అయితే ఈ రోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ మొబైల్ గురించి అనేది కూడా పూర్తి వీడియో తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 17,999 అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ లో అయితే ఇది ఏం స్పెషల్ ఫీచర్స్ తీసుకొచ్చింది అనేది కూడా చూద్దాం రండి. సో దీన్ని అయితే ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. మనకి బాక్స్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఫోన్ అయితే ఉంది అండ్ మన ఫోన్ తో పాటు ఒక TPU కేసు కూడా వేసి ఇచ్చారు. కొన్ని పేపర్స్ కూడా ఉన్నాయి. వీటితో మనకి పని అయితే లేదు. నేనైతే వీటిని పక్కన పెట్టేస్తున్నాను. మనకి ఫోన్ కనుక ఆన్ చేసి చూస్తే ఈ విధంగా మనకి లోగో అయితే వస్తుంది. హెల్లో మోడ్ అని మీరు చూడొచ్చు. సో మనకి బాక్స్ లో ఫోన్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే ఆన్ చేసి చూద్దాము. ఫోన్ అయితే ఇప్పుడైతే ఆన్ అయింది. వీటితో పాటు మనకి 33 వాట్స్ టర్బో చార్జర్ అయితే ఇచ్చారు అండ్ టైప్ సి పోర్టు కేబుల్ అయితే కూడా మనకి ప్రొవైడ్ చేశారు బాక్స్ లో. మనకి ఓవరాల్ గా బాక్స్ లో వచ్చేసి కంటెంట్స్ అయితే ఇవి మీరు చూడొచ్చు. సో ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ కి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఇది 6.67 FHD ప్లస్ OLED 3D కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. 600 nits స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్, స్నాప్డ్రాగన్ 6S Gen ప్రాసెస్ తో రన్ అవుతుంది. 8GB 128GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకోటి బేస్ మోడల్ వచ్చేసి 12GB 256 స్టోరేజ్ తో ఉంది. దీనిలో మెయిన్ కెమెరా వచ్చేసి 50MP OIS సోనీ లైట్ 680MP అల్ట్రా వైడ్ మ్యాక్రో ప్లస్ డెప్త్ కెమెరా వచ్చేసి 32MP సెల్ఫీ కెమెరా. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్, IP52 వాటర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇవైతే ఈ మొబైల్ కు ఉన్న ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇది లాస్ట్ జనరేషన్ తో మనం G84 మొబైల్ తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా చేంజెస్ తీసుకొచ్చారు. సో ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో లాస్ట్ మోడల్ వచ్చేసి మోటో G84 తో కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే 6.55 ఇంచెస్ OLED 120 డిస్ప్లే అయితే ఇచ్చారు. కర్వ్ డిస్ప్లే అయితే ఏం లేదు. సో మనకి మోటో G85 లో కనుక చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై కర్వ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇంకా ప్రాసెసర్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 695 SoC అయితే మోటో G84 అయితే మనకి లాంచ్ చేశారు. సో ఇప్పుడు మనకి మోటో G85 తీసుకుంటే స్నాప్డ్రాగన్ 6S Gen తో మనకి రన్ అయితే అవుతుంది ఈ ఫోన్. సో ఇది మేజర్ చేంజ్ అయితే. సో ఈ చేంజ్ అయితే మనకి బెస్ట్ అనేది చెప్పొచ్చు ఈ ఫోన్ లో అయితే మనం. ఇంకా కెమెరా విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే మనకి మోటోరోలా G84 లో అయితే లాస్ట్ టైం 15MP 8MP ప్లస్ డ్యూయల్ కెమెరా సామ్సంగ్ సెన్సార్ తో అయితే మనకి లాంచ్ చేశారు. సో ఇప్పుడు మోటో G85 లో కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా వచ్చేసి 50MP OIS ప్లస్ 8MP కెమెరాలతో వస్తుంది. సోనీ LYT600 సెన్సర్ అయితే ఇందులో తీసుకొని వచ్చారు. సో G84 తో మనకి చూసుకున్నట్లయితే చాలా బెటర్ పర్ఫార్మ్ అయితే తీసుకొని వచ్చింది. సో మనకి ఫోటోలు దిగుతున్నప్పుడు అయితే చాలా బాగా క్వాలిటీ అయితే పెర్ఫార్మ్ చేస్తుంది ఇప్పుడైతే ఈ ఫోన్. బ్యాటరీ విషయానికి వస్తున్నట్టయితే మనకి ఎలాంటి చేంజ్ అయితే చాలేదు. అందులోనే 5000 mAh తీసుకొచ్చారు. ఇందులో కూడా 5000 mAh ఉంది. ఈ లాస్ట్ మోడల్ G84 కి G85 కి కంపేర్ చేస్తున్నట్లే వీటికి ఉన్న కంపారిజన్ అయితే ఇవి చాలా మంచి చేంజ్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇది మనకి 3 కలర్లు అయితే లాంచ్ చేశారు. టాప్ లో చూస్తున్నట్టే డాల్బీ అట్మాస్ లాగో అయితే ఉంది మనకి బాటమ్ లో వచ్చేసి టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్ అండ్ సిమ్ ట్రే అయితే ఉంది. ఇందులో మనం 2 సిమ్స్ వరకు అయితే యూజ్ చేయొచ్చు. 1TB వరకు మెమోరీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. సో మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇచ్చారు. ఇదైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. సైడ్స్ అయితే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఏమీ లేవు. ఇంకా మనం మెయిన్ కెమెరా బ్యాక్ వచ్చి చూస్తే 15MP సోనీ LYT600 తో తీసుకొచ్చారు. సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 8MP ప్లస్ అల్ట్రా వైడ్ మ్యాక్రో ప్లస్ డెప్త్ అయితే వస్తుంది. మ్యాక్రో ఫోటోలు అల్ట్రా వైడ్ ఫోటోలు ఏదైతే ఇస్తామో ఇదైతే ఫోకస్ చేస్తుంది ఈ కెమెరా అయితే. బ్యాక్ సైడ్ మనకి మోటో లాగో కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు మోటో లాగో అని. 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. 10-bit ప్యానెల్ ఇది ఇందులో యూజ్ చేశారు. గొరిల్లా గ్లాస్ 5 తో అయితే ఇది వస్తుంది. 3D కర్వ్ డిస్ప్లే అయితే ఇది వస్తుంది. చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 172 grams. మీ ఫోన్ పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. పెద్ద హెవీ ఫీలింగ్ అయితే ఏం లేదు. చాలా బాగుంది. ఇంకా మనం కెమెరా గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే స్క్రీన్ మీద కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. చాలా బాగా అయితే ఫోటోలు వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ ఫోన్ అయితే వచ్చేసి మనకి. సో ఎవరైతే ఎక్కువగా ఎక్కువ ఫోటోలు దిగుతున్న వారికి అయితే ఈ ఫోన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ ఫోన్. నాకు ఈ ఫోన్ లో మెయిన్ గా నచ్చింది వచ్చేసి కెమెరాకి మనకి ఫోటోలు తీసినప్పుడు చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇది.
ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది ఈ మొబైల్ అయితే. మనకి సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇందులో డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇందులో ఇచ్చారు. సో మనకి మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, సాంగ్స్ వింటున్నప్పుడు కానీ అయితే మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ఫోన్ లో అయితే. మనకి స్నాప్డ్రాగన్ 6 ఫ్రీ ఫైర్ అయితే స్మూత్ అండ్ అల్ట్రాలో మనకి సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే ఎక్కువగా పబ్జి, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి గేమ్స్ అయితే ఎవరైతే ఆడతారో కొంచెం వారికి అయితే కొంచెం కష్టం. జనరల్ యూస్ అయితే పర్లేదు, వర్కింగ్ చేసుకోవడం ఇలాంటి విషయాలు అయితే మనకి పర్లేదు. సో ఎవరైతే హెవీ గేమింగ్స్ ఆడతారో 2-3 అవర్స్ అయితే గేమ్స్ ఎక్కువ అయితే ఆడతారో వాళ్ళకైతే కొద్ది కష్టం. సో నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటంటే కొంచెం హెవీగా గేమ్స్ ఆడుతున్నప్పుడే కొంచెం ఓవర్ హీట్ అయితే ఫోన్ అయితే అవుతుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 33 వాట్ టర్బో చార్జర్ ఇస్తున్నారు అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఇట్లయితే మనకి 50 మినిట్స్ అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. సో నాకు ఈ ఫోన్ లో మెయిన్ గా నచ్చింది వచ్చేసి కెమెరాకి మనకి ఫోటోలు తీసినప్పుడు చాలా బాగా వస్తుంది. సో నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది అయితే ఇది. నార్మల్ గా జనరల్ యూస్ కి మనం వాడుకున్నట్లయితే పర్లేదు, చాలా బాగుంది ఫోన్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో వచ్చేసి ఇంతే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా, మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ లో రాయండి. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. సో నెక్స్ట్ టైం మీ అందరి ముందుకి కొంచెం బెటర్ క్వాలిటీతో అయితే వస్తాను. బాయ్ బాయ్.